నమస్తే, వెల్కమ్ టు ఇన్నా టీవీ. ఈరోజు వార్తలోకి వెళ్దాం. వార్తలోకి వెళ్ళే ముందు మా వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వార్తలోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి. వందే మాతరం పాడాల్సిందే, అధికారిక కార్యక్రమాల్లో అమలుపరచాలి, గీతాలాపన సమయంలో అందరూ నిలబడాలి, జనగణమన కంటే ముందు వందే మాతరం, మొత్తం 6 చరణాలు ఆలపించాలి, స్కూలు కార్యకలాపాలు దీనితోనే ప్రారంభించాలి, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ. ఈ వందే మాతరం సంబంధించి వందే మాతరం ఖచ్చితంగా వాడాలి. జనగణమన కంటే కూడా వందే మాత్రమే ఇంపార్టెంట్, వందే మాత్రమే ముందు వాడాలి. ప్రతి కార్యక్రమంలో, అధికారిక కార్యక్రమాల్లో, స్కూళ్ళల్లో కూడా వందే మాత్రమే ముందు వాడాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసిందంట. ఆల్రెడీ ఇంతకుముందు నుంచో ఎప్పటి నుంచో ఉన్నాయి వందే మాత్రం పాడడం అనేది. మేము చదువుకున్న టైంలోనే స్కూళ్ళల్లో ఉన్నప్పటి నుంచే వందే మాత్రం ఖచ్చితంగా వాడతాం పొద్దున్నే. మరి ఎక్కడ మళ్ళీ అయితే లేవు, మరి ఎక్కడ చేసిరో ఇది. కానీ వాళ్ళకి మన తెలంగాణ ఏరియాలో మొత్తం ఆల్మోస్ట్ పొద్దున స్కూళ్ళలో ఖచ్చితంగా వాడిపిస్తారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్నది. కేంద్రం ఇప్పుడు రిలీజ్ చేసినట్టుంది, కానీ ఆల్రెడీ ఎప్పటి నుంచో వస్తున్నది. మరి అధికారిక కార్యక్రమాల్లో గిట స్టార్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చిరైంది అన్నది. కానీ స్కూళ్ళల్లో అయితే ఎప్పటి నుంచో వస్తున్నది ఆల్రెడీ. మేము చదువుకునే టైంలో మాత్రం ఖచ్చితంగా ఈ వందే మాత్రం అనేది వాడినాము. మన తెలంగాణ ఏరియాలో మ్యాక్సిమం పొద్దున స్కూళ్ళల్లో కంపల్సరీ వాడతారు. పొద్దున వందే మాత్రం, పోయేటప్పుడు జనగణమన ఖచ్చితంగా వాడతారు. చూద్దాం, మరో వార్త చూద్దాం. ఏఐకి సిద్ధంగా లేకపోతే స్వచ్ఛందంగా వెళ్ళిపోవచ్చు, ఉద్యోగులకు గూగుల్ ఆఫర్. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 3వసారి పలు విభాగాల సిబ్బందికి వర్తింపు అంట. ఈ ఏఐ వచ్చి సగం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మొత్తం కూడా కూలిపోయినాయి. ఏఐ రాకతోటి సగం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు మొత్తం ఇంటికానే వండుకురు. ఈరోజు ఎప్పటి నుంచో అంటున్నారు ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయి, ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయి అంటే వాస్తవమే. అది ఏఐ వస్తే ఉద్యోగాలు పోయినాయి, కానీ ఏఐని రిపేర్ చేయడం కోసం అంటే, సింపుల్గా చెప్పాలంటే ఏఐని రిపేర్ చేయడం కోసం మళ్ళీ ఉద్యోగస్తులు కావాలి. ఏమైనా బగ్గులు ఏర్పడితే దాన్ని కనిపెట్టడం కోసం మళ్ళీ మనిషి కావాలి. అంటే ఏఐకి సంబంధించి సాఫ్ట్వేర్లో వర్క్ చేయాలి, కానీ వితౌట్ ఏఐ వర్క్ చేయడానికి లేదు. ఒకవేళ అది వీలు పడదు అనుకుంటే మీరు స్వచ్ఛందంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి పలు వాణిజ్య సంస్థలన్నీ కూడా క్లియర్ కట్గా ఎంప్లాయీస్ చెప్పేస్తున్నాయి. ఏఐ తోటి పని చేస్తామంటేనే మాతో పాటు పని చేయండి, లేదంటే స్వచ్ఛందంగా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి. ఒకవేళ రానోళ్ళ పరిస్థితి ఏందో మరి ఘోరం. కానీ ఈ అప్డేటెడ్ వర్షన్లో ఉండి చదువుకున్న వాళ్ళైతే కొంచెం అంతో ఇంతో నెట్టుగా వెళ్తారు. కానీ ముందు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉండి ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం నేర్చుకొని ఆ ఇంగ్లీష్ మీడియంలో అంతో ఇంతో ఆ బీటెక్లు చేసి ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు అయిన వాళ్ళు ఇటువంటి చేసుడు కొంచెం కష్టమే. అయినప్పటికీ నేర్చుకుంటుండొచ్చు, కానీ కష్టమైన విషయం ఇది. అది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ ఏఐ రాకతోటి నలుగురు చేసే పని ఏఐ ఒకటే చేస్తున్నది. ఈ అవసరమైతే 5 మంది చేసే పని, 10 మంది చేసే పని కూడా ఏఐ ఒకటే చేస్తున్నది. ఎందుకంటే అంత ఫాస్ట్ అయింది, అంత టెక్నాలజీ పెరిగింది. పెరగడం వల్ల ఈ ఏఐ తోటి పనులు ఎక్కువైతున్నాయి. కాబట్టి కంపెనీస్ కూడా ఏమవుతుంది, వాళ్ళ పని టైంను మిగిలించుకోవడం కోసం కానీ, ఎంప్లాయీల భారం తగ్గించుకోవడం కోసం కానీ ఈ ఇట్లాంటి ఆధునిక ఆ సైట్లను కానీ, ఆధునిక వెబ్సైట్లను, ఆ సాఫ్ట్వేర్లను కానీ తీసుకుంటుంది కంపల్సరీ. ఆ రకంగానే పనిచేస్తుంది. కానీ ఎంప్లాయీస్ కొంతమందికి అందరు కూడా ఇబ్బంది కాదు. ఇది ఏఐ తోటి మ్యాక్సిమం పనిచేస్తారు అందరు కూడా. కాకపోతే కొంతమందికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. వాళ్ళు కూడా నేర్చుకొని ఎట్లా బయట పెడతారు. ఎందుకంటే కంపెనీ రూల్ పెట్టిన తర్వాత ఇంకేం చేస్తారు, ఖచ్చితంగా చేయాల్సిందే. లేకపోతే ఇంటికొమ్మని చెప్పి గవర్నమెంట్ కాలర్ క్లియర్ కట్గా కంపెనీస్ చెప్పేస్తున్నాయి. చూడాలి, అది పెద్ద తలకాయ నొప్పే, కానీ చూడాలి ఏం జరుగుతుంది అనేది. మరో వార్త హైడ్రాకు సంబంధించింది. హైడ్రాకు ఉన్న అధికారం ఏంటి? నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తారా? ఆక్రమణే అయినా నోటీసులు ఇవ్వాలి. హైడ్రా ఏకపక్షంగా కూల్చలేదు. ఎంఏయుడి ఆధీనంలోనే హైడ్రా పనిచేయాలి హైకోర్టు. ఈ హైకోర్టుకు సంబంధించి, ఈ హైడ్రాకు సంబంధించి హైకోర్టు ఇంతకుముందు కూడా సురుకులు పెట్టింది గవర్నమెంట్కు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పెట్టింది. అదేదో చూడండి. ఎందుకంటే హైడ్రా వల్ల ఎవరికి న్యాయం జరుగుతున్నది అనేది చూసుకుంటే రాష్ట్ర ప్రజలంతా గమనిస్తారు హైడ్రా ఏం జరుగుతుంది అనేది. సోమవారం నుంచి శనివారం వరకు వాళ్ళు సైట్ విజిట్లు చేస్తారు. సైట్ విజిట్లు ఎట్లా, ఏమున్నాయి, చెరుకట్ల పడ్డ ఏమున్నాయి, బఫర్ జోన్లలో ఏమున్నాయి, ఎఫ్టీఎల్లలో ఏమున్నాయి, ఇట్లా చూసుకుంటారు. దన్మన్ సండే రోజు పోయి గొలగొట్టేస్తారు. ఎందుకంటే సండే రోజు ఆ కోర్టు ఉంటుంది. కోర్టు జడ్జిలు ఇంటికా నుంచి పనిచేస్తారు. అయినప్పటికీ కోర్టు ఉన్నది కాబట్టి దన్మన్ ఎవరు పోయి కూడా పిటిషన్ వేసుకోనికే అవకాశం లేదు, స్టే చేసుకోనికి అవకాశం లేదు. కాబట్టి సండే రోజు పోయి పొద్దున పోయి ఊరగొట్టేస్తున్నారు. ఒక్కొక్క దగ్గర అయితే పొద్దున 5 గంటలకు పోతున్నారు, నైట్ 10 గంటలకు పోతున్నారు. ఇట్లా పోయి గూలగొడుతున్నారు. ఇట్లాంటి పద్ధతి కరెక్ట్ కాదని చెప్పేసి హైకోర్టు ఇప్పటికే పలుమార్లు కూడా సురుకులు పెట్టింది. అయినా కూడా అధికారులు తీరు మార్చుకుంటలేరు,
తీరు మార్చుకోవడమే కాదు, ఇంకా కూడా సేమ్ అదే రకంగా. మళ్ళీ ఈ హైడ్రా వల్ల వాస్తవం చెప్పాలంటే ఈ హైడ్రా వల్ల ఒక్క పైసలు ఉన్నోనికి ఇబ్బంది జరగలేదు. 200% మొత్తం పేదోళ్ళకి. ప్రతి ఒక్కడు, ఒక కటింగ్ షాప్ ఓనికి, ఒక కిరాణా షాప్ ఓనికి, ఒక కూరగాయల బండికి, ఇట్లా చెప్తుంటే ప్రతిది కూడా పేదోడు ఓ చెప్పుల దుగ్నం పెట్టుకున్నోనికి, ఏడో కూలి పని చేసుకొని ఒక షెడ్ వేసుకొని ఉన్నోనికి, ఇట్లాంటి వాళ్ళకే తప్ప ఒక్కనికి పెద్దోనికి బలిసినోనికి టచ్ కూడా చేయలేదు హైడ్రా పరిస్థితి గిట్లున్నది. ఏమో చేసినాం అని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా. ఇంకా సల్కం చెరువు పక్కనే, లేకపోతే గాన్నే మన దుర్గం చెరువు ఫ్లైఓవర్ పక్కన గాడు ఉన్న ఇల్లు ఎవరి? మీ అన్నగారి ఇల్లు కూడా ఉన్నది దాంట్లో. మరి దాన్ని ఎందుకు కూల్చేసలేరు? అది కాలువ కానుకొనే ఉన్నది కదా. మూసి పక్షాలన అని చెప్పేసి అప్పుడు ఆ మూసి కాలువ పక్కన ఉన్న ఇల్లు మొత్తం గులగొట్టుకుంటూ పోయారు. వాళ్ళు ఉసురు ముట్టింది ఎట్లా అయినా. అట్లా చూసుకుంటూ పోతే ఏడవైనా మొత్తం చెరువుల కాడ మొత్తం చుట్టుపక్కల ఉన్నాయి, ఎఫ్టీఎల్ ఉన్నాయి, బఫర్ జోన్లు ఉన్నాయి అనుకుంటా మొత్తం ఇళ్ళన్నీ గులగొడితే, నివాసయోగమైన ఇళ్ళన్నీ గులగొడితే అలా పరిస్థితి ఏంది? ఒక దగ్గర అయితే మరీ ఘోరం, విల్లాలండి, కోట్లు పెట్టి కట్టిన ఇల్లు, కోట్లు వెచ్చించి కొన్న ఇళ్లను నోటీసులు ఇవ్వకుండా కూల్చి పడేసారు కోట్లల్లా. ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారితో ఇంకొకరితో ఇల్లుంటే గులగొడుతారు అట్లనే. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి పైన కూడా అనేక రకమైన ఆరోపణలు వచ్చినాయి. ఏమని? ఈ రంగనాథ్ గారిది కూడా అత్తాపూర్లో ఇల్లు ఎఫ్టీఎల్లోనే ఉన్నదని చెప్పి. లేదు నాది ఎఫ్టీఎల్ లేదు, నాది అది క్లియర్ కట్టుకున్నది నా ఇల్లు అని చెప్పేసి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు కదా. మరి అదే ఇల్లు కూడా అదే చెప్తున్నారు కదా, మా ఇల్లు ఎఫ్టీఎల్లో లేదు, బఫర్ జోన్లో లేదు, మా దగ్గర క్లియర్ కట్గా పర్మిషన్లు ఉన్నాయని చెప్పి. మరి పర్మిషన్ ఇచ్చిన ఆ విధవ ఎవడు? అధికారి ఎవడాడు? ఎఫ్టీఎల్లో ఉన్న ఇల్లుకు, బఫర్ జోన్లో ఉన్న జాగాకు పర్మిషన్ ఇచ్చిన గాడి కొడుకేవాడు? ఆ కరెంట్ బిల్ ఇచ్చినోడు ఎవడు? దానికి మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టుకున్నాడు ఎవడు? ఆ పోయింది ఎక్కడ? ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి పని చేస్తున్నారు? వాళ్ళు కట్టిన పైసలు ఎక్కడ పోయినాయి? బుద్ధుండాలిగా కొంచెమన్నా. వాళ్ళు కట్టింది గవర్నమెంట్కే ట్యాక్స్, మీరు గవర్నమెంట్ అధికారులనే పనిచేస్తున్నారు. మరి మీ కింద ఉన్న అధికారులు తప్పు చేసినప్పుడు శిక్షించాల్సింది ఎవరిని? ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళని శిక్షిస్తారా? ఆ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని శిక్షిస్తారా? పర్మిషన్ రాకపోతే వాడు ఇల్లు కడుతున్నానా? కరెంట్ మీటర్కు మీరు పర్మిషన్ ఇవ్వకపోతే వాడు కరెంటు వాడికి సప్లై చేస్తున్నానా? ఆ జాగాకు మీరు పర్మిషన్ ఇవ్వకపోతే, కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తుర్రా? ఎవ్రీ ఇయర్ మున్సిపల్ ట్యాక్స్ కడతాడా వాడు? బుద్ధుండరుగా కొంచెమన్నా. అధికారులు పోయి ధనార్దన్ పోయి కూలిపోయినకి ఎంత పేద పరిస్థితులు అలా ఊర్లలో ఉన్న భూములు జాగాలు అమ్ముకొని వచ్చి హైదరాబాద్లో అంతా ఇంత ఇల్లు కట్టుకొని ఉందామని చెప్పి ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఇల్లు గుల్లగొట్టుకుంటా సిగ్గుడాలుగా కొంచెమన్నా. అధికారులకు నోటీసులు ఇచ్చి ఒక పద్ధతి ఉంటుంది, ఒక పాడు ఉంటుంది. అసలు వాస్తవానికి వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్న తర్వాత ఒక కరెంటు బిల్లు, ఇల్లు ట్యాక్స్, పర్మిషన్స్ ఇవన్నీ ఉన్న తర్వాత అసలు టచ్ చేయడానికి కూడా వీల్లేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కూర్చొని వాళ్ళ సతీమణి తోటి ఒక ఇంటర్వ్యూలో, ఒకరు నిజంగానే ఆక్రమణ జరిగి ఇల్లు కట్టినట్టు అయితే కూడా దానికి క్రమబద్ధరించడానికే అవకాశాలు ఉన్నాయి, గవర్నమెంట్లో వెసులుబాటు ఉన్నది, వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి కూడా పర్మిషన్లు ఉన్నాయి, ఆ రెగ్యులరైజ్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి, వెసులుబాటు ఉన్నాయి, గవర్నమెంట్లో చట్టంలో ఉన్నది, చేస్తలేరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఈరోజు ఎందుకు లేదు అవకాశం? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు ఎందుకు లేదు అంటే అధికారం మదం ఎక్కిందా మీకు? అధికారం బల్పా? ఏం చేస్తున్నాడు? పేదోనేనా? పోయినంత దూరం పేదోనే నష్టం చేసుకుంటా. పేదోడు మన కాలకిన బతికిన మీకు తప్పులేదు. ఎందుకంటే వాడు సంపాదించే 10 రూపాయల నుంచి పెట్టే రూపాయి ఖర్చు దాకా కూడా ప్రతి దానికి వాడు ట్యాక్స్ కడుతున్నాడు. కానీ మీరు దున్నపోతుల్లాగా తినుకుంటా మేసుకుంటా ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు. మీకు ఎట్లాంటి నష్టం జరగదు, మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. పేదోనికే ఇబ్బంది, పేదోనికే నష్టం. హైదరాబాద్లో ఎవరికి అన్యాయం జరుగుతున్నది? బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకే ఇబ్బంది. అరే మరీ ఘోరం అండి. మనకి ఇల్లు జాగా లేకపోతే కనీసం 4 రేకులు తెచ్చుకొని కొడితే, ఆ 4 రేకులు తెచ్చుకొని కొట్టి వాడు సంసారం చేస్తుంటే దాంట్లో అట్లాంటి నల్లగా జేసీ పెట్టి తీసి పడేస్తున్నారు. మానవత్వం ఉండాలన్నా కొంచెమన్నా. మానవత్వం చచ్చిపోయిందా? మీ కొడుకులు పిల్లలు ఉన్నారు అక్కడ, వాళ్ళు ఉంటే అతనే చేస్తారా? మీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఉంటే అతను చేస్తారా? మీరు కొంచెం ఆలోచన చేయాలి కదా.
అసలు నోటీస్ ఇచ్చే కాన్సెప్ట్ కూడా కరెక్ట్ గానే కాదు. ఫస్ట్ వాడు పర్మిషన్లతో అన్ని తీసుకుంటావు, మన దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్లు ఉంటే వాడిని టచ్ చేయదు నువ్వు. పర్మిషన్లు ఎట్లా వచ్చినాయి? మనకి దొంగలు మీరు, అధికారులు దొంగలై వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి వాడు ఈరోజు ఇల్లు కట్టుకున్నాడు. వాడు లీగల్గా అన్ని రకాలుగా వాడు ఉన్నాగా వాడు ఇల్లు ఒక సిమెంట్ ఏం పుణ్యానికి రాలే, వానికి ఒక ఇసుకేం పుణ్యానికి రాలే, ఓ ఇటుకేం పుణ్యానికి రాలే, ప్రతిదీ పైసలు పెట్టి ఉన్నాడు. మీ దగ్గర పర్మిషన్ కూడా పైసలు పెట్టి తీసుకున్నాడు. వాడు అన్యాయం ఎట్లా కట్టినట్టు అవుతుంది? రాత్రికి రాత్రి తీసుకోవచ్చు ఇల్లు, భూమిలోకి మొన్న వచ్చింది ఆ ఇల్లు. రాత్రికి రాత్రి పెరిగిన ఇంట్లో పోయి ఉన్నాడు వాడు. వాడి కష్టాజీతంతో వాడు మెటీరియల్ తెచ్చుకొని ఇల్లు కట్టుకొని అదే కష్టాజీతంతో మీకు ట్యాక్సులు కట్టి పర్మిషన్లు తీసుకొని ఉల్టా వాని మీద దౌర్జన్యం చేస్తున్నారు అధికారులు. బుద్ధి ఉండాలా కొంచెం అన్న. మీ గవర్నమెంట్ అధికారులే కదా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది, మరి వాళ్ళని ఎందుకు ఎవరిని ఏమంటలేరు? పర్మిషన్లు ఇచ్చిన గాడి కొడుకులను ఎందుకు టచ్ చేస్తలేరు ఇప్పటిదాకా? ఇన్ని కోట్లు పెట్టి కట్టిన ఇళ్ళని కూడా గులగొట్టేస్తున్నారు కదా. మానవత్వం చచ్చిపోయి పనిచేస్తున్నారు అధికారులు. ఆ తీరు మార్చుకోవాలి. హైడ్రా అధికారులు కూడా మీరు నిజంగానే నిష్పక్షపాతంగా పనిచేస్తే ఫస్ట్ బలిసిన ఇళ్ళని కట్ చేయండి, వాళ్ళని తొలగించండి ఫస్ట్. హైడ్రా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఒక నాగార్జున గారి ఇన్కన్వెన్షన్ తప్ప ఇప్పటిదాకా ఎవరు పెద్దలను కూడా టచ్ చేయలే. ఇప్పటిదాకా స్టిల్ మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ప్రతి ఒక్కటి ఈఎంఐలో ఇంకా స్టిల్ ఆ గులగొట్టిన ఇళ్లకు ఇంకా ఈఎంఐలు కడుతున్నారండి. తెలియాలి కదా కనీసం అది. అరే వాడు ఒక ₹1,00,000 జీతం ఉన్నాడు, వాడు 60,000 ఈఎంఐ కడుతున్నాడు. ఎవ్రీ మంత్ 60,000. ఒక 50,000 ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పాపం ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన జీతమే 50,000, ఆయనకి ఇల్లు కట్టే ఈఎంఐ ₹40,000. అంటే 10,000తో వాడు జీవనం సాగిస్తున్నాడు. అట్లాంటి వాడు ఇల్లు కూల్పేసారు మీరు. ఇది నిర్దాక్షమైన గవర్నమెంట్ పనిది. ఇట్లయితే చూసుకోరా వాళ్ళు? నెక్స్ట్ అధికారంలోకి వస్తారా మీరు? ఈ అధికారులు ఇట్లనే చలామణి చేస్తారా? రంగనాథ్ గారికి అర్థమవుతలేదు, రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్తారు తినుకుంటూ పోతున్నారేమో. కానీ మేము గవర్నమెంట్ తీరుకు కానీ గవర్నమెంట్ పనులకు అడ్డు చెప్తలేము. ఖచ్చితంగా గవర్నమెంట్ సహకరించే వ్యక్తులమే. కానీ వాడు అన్ని రకాలుగా పర్మిషన్లు తీసుకొని అన్ని రకాలుగా వాళ్ళు ట్యాక్సులు కట్టి వాడు సొంత కష్టజీతంతో ఇల్లు కట్టుకుంటే మీరు ఎట్లా కూల్పేస్తారు? పర్మిషన్లు ఇచ్చిన గాడి కొడుకే వాడు. మరి అది కదా మీరు ప్రక్షాళన చేయాల్సింది, దాన్ని కదా మీరు చూడాల్సింది, దాని మీద కదా మీరు చర్యలు తీసుకోవాల్సింది. దాని మీద చర్యలు ఎట్లాంటి చర్యలు లేవు. మీరు అడ్డగోలు పర్మిషన్లు ఇచ్చుడు అధికారులు తప్పే, ముమ్మాటికి అధికారులు తప్పేది. అధికారులు తప్ప వేరేవారు ఎవరిది లేదు తప్పు. మీరు పర్మిషన్ నిజంగానే ఒకవేళ దొంగ ప్లాట్ అయినా, అది గవర్నమెంట్ ఏరియా అయినా, ఏదని ఉండొచ్చు ఆ ప్లేసు, పర్మిషన్ ఇచ్చింది ఎవడు? దాన్ని ఎవరు చెక్ చేయాలి? 4 రకాల అధికారులు పోతారు. ఫీల్డ్ ఆఫీసర్ పోతాడు, సైట్ ఇన్ఛార్జ్ పోతారు, ప్రతి ఒక్కడు పోతాడు. ఆడికి పోయి ఏం బిగినట్టు పైసలు పెట్టుకొని జేబులలో పెట్టుకొని మీ కుర్చీలలో మీరు కూర్చుంటే ఆడు ఇల్లు కట్టకపోతే ఏం చేస్తారు? మరి కట్టిన దానికి మళ్ళీ దౌర్జన్యం చేసి మీరే కొడతారు. రంగనాథ్ గారికి అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్తారు? తినుకుంటూ పోతురేమో, ఆడుకుంటూ పోతురేమో. కానీ అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు బీఆర్ఎస్ అధికారంలో రావచ్చు, లేకపోతే బీజేపీ అధికారంలో రావచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరికి అన్యాయం చేసిర్రు ఏందనేది వీళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి చూసుకొని పోతే మంచిది. ఇప్పటికీ హైకోర్టు కూడా పలుమార్లు చెప్పింది. ఏమనంటే మీరు ఏం చేస్తున్నారు, మీకు ప్రత్యేక అధికారాలు ఏడికించి వచ్చినాయి, మీరు ఇష్టం ఉన్న ఒకరిని ఇల్లు మీద మీరు ఎట్లా కూలగొడతారు? మీరు నోటీసులు ఇవ్వాలి కదా. అసలు వాస్తవానికి మనకి ట్యాక్స్లు అన్నీ ఉంటే నోటీసులు ఇచ్చుడుగా కరెక్ట్ కాదు. మీరు నోటీసులు లేకుండా ఎట్లా కూలగొడుతున్నారు? దీనిపైన చట్టపరమైన చర్యలు ఉంటాయి, అది చూసుకోండి అని చెప్పేసి పలుమార్లు హైకోర్టు చెప్పింది. అయినా కూడా వినకుండా అధికారులు వాళ్ళ వైఖరి వాళ్ళే చేస్తున్నారు. అది దానికి సరైన టైం అనేది ఒకటి వస్తుంది. సమాజం మొత్తం కూడా తిరగబడితే మీ అధికారులు ఏడు తలదాచుకుంటారో ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే ఇప్పటికీ నాది పోతలేని జనాలు కూడా పక్కోని బాధను అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తున్నారు. జనాలు కూడా ఇది మారాల్సిన అవసరం ఉన్నది. జనాలు ఏకమై ఇట్లాంటి తప్పులను ప్రశ్నించిన రోజే అధికారుల బుద్ధి మారుతుంది, అధికారుల తీరు మారుతుంది. లేదు వానికే కదా అన్యాయం చేస్తున్నా, నా దగ్గర దాకా రాలేదు కదా, నాకేం ప్రాబ్లం లేదు కదా, నేను గడ్డ మీద ఉన్నా కదా అనుకుంటే నీ దగ్గర దాకా కూడా వస్తుంది. ఆడదాకా వచ్చిన దాకా కూడా చూసుకోకుండా జనాలు కూడా ఇట్లాంటి దాన్ని ఖండించండి. అవసరమైతే సపోర్ట్గా నిలబడ్డట్టు అయితేనే సమాజంలో ఒకరికొకరు అన్నట్టు ఉంటుంది. అది లేకుండా నాకేం నొప్పి ఆడలేదు, పక్కనకే నొప్పి అని చెప్పేసి ఉద్దేశాలు అనుకోండి, ఓ రోజు మీకు కూడా వస్తుంది. వచ్చిన రోజు మిమ్మల్ని ఎవరు కాపాడలేడు.
అధికారుల తీరును ప్రశ్నించండి, సమాజంకు అండగా నిలబడండి. బతుకు కింద స్వార్థకత ఉంది అనుకుంటే ఇట్లాంటి పని చేయండి. అధికారులు కూడా మీ ఇష్టానుసారంగా ఏరికే ఇది గవర్నమెంటు వాళ్ళు కట్టిన ట్యాక్సులతోటి వాళ్ళు కట్టిన ఆ పైసలతోటే మీరు జీతాలు తీసుకుంటున్నారు. మీరు వాళ్ళ జీతం తీసుకొని వాళ్ళు జీతం ఇస్తే తీసుకున్న వాళ్ళే వాళ్ళ మీద రిటర్న్ అవుతున్నారు. ఇది పద్ధతి కరెక్ట్ కాదు, మార్చుకోవాలి. ఇది మార్చుకొని ఎవరు నాయకులు ఎవరు వచ్చి ఏ అధికారంలో వచ్చినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ నాయకులు చెప్పినా మీరు రూల్ ప్రకారమే పనిచేయండి. రూల్ ప్రకారం వాళ్ళు నిజంగానే అట్లా కట్టుకున్నా కూడా రేవంత్ రెడ్డి గారే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, వాళ్ళు నిజంగానే రూల్ తప్పి కట్టుకున్నా కూడా దానికి క్రమబద్ధరించడానికే అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశం దిశగా పనిచేయండి. అంతేకాదు అన్యాయంగా ఎవరు పుట్టనో కొట్టి పబ్బం గడుపుకోనే ప్రయత్నం చేయకండి, కరెక్ట్ కాదు ఇది. దానికి సంబంధించి హైకోర్టు కూడా ఏం చెప్పిందో చూద్దాం ఒకసారి. హైడ్రాకు ఉన్న అధికారం ఏంటి? నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తారా? ఆక్రమణ అయినా నోటీసులు ఇవ్వాలి. హైడ్రా ఏకపక్షంగా కూల్చలేదు. జీవో ప్రకారం ఎంఏయుడి ఆధీనంలోనే హైడ్రా పనిచేయాలి. హైకోర్టు హైడ్రా ఏర్పాటు జీవో ప్రకారం ఆ సంస్థ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఎంఏయుడి ఆధీనంలో పనిచేయాల్సి ఉంటుందని, కానీ దాని అనుమతి లేకుండా హైడ్రా ఏకపక్షంగా పనులు చేపడుతున్నట్లు కనిపిస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. జీవో 99 ప్రకారం ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి ఆధీనంలో ఉండే హైడ్రాకు ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారి కమిషనర్గా ఉండాలని పేర్కొంది. అయితే మొత్తంగా పర్యవేక్షణ బాధ్యత ఎంఏయుడి ముఖ్య కార్యదర్శికే ఉంటుందని పేర్కొంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగ్లోని ప్లాట్ నంబర్ 213, 217లో ప్రహారీ కూడా కూల్చేశారంటూ జి రాహుల్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. నోటీసులు ఇవ్వకుండా ఎంఏయుడి అనుమతి లేకుండా ఎలా చర్యలు తీసుకున్నారని హైడ్రాకు ఉన్న అధికారం ఏంటని ప్రశ్నించింది. ప్రతి సందర్భంలో ఎంఏయుడి అనుమతి పొందాల్సిన అవసరం లేదని హైడ్రా తరపున న్యాయవాది పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులు కబ్జాలకు గురవుతున్నాయని నోటి మాట ద్వారా ఫిర్యాదులు అందిన సదరు ఆస్తికి ఫెన్సింగ్ వేసి బోర్డు ఏర్పాటు చేసే అధికారం హైడ్రాకు ఉందన్నారు. ఆ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆక్రమణలో అయినా చర్యలు తీసుకునే ముందు నోటీసులు ఇవ్వాలి. తెలంగాణ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 1905 సైతం ఇదే చెబుతుంది. ప్రభుత్వ ఆస్తులు రక్షణ విషయంలో హైడ్రా చర్యలను అభినందిస్తున్నాం. అయితే చర్యలు తీసుకునే ముందు రెవెన్యూ రికార్డులు పరిశీలించి సహజ న్యాయ సూత్రాల ప్రకారం వ్యవహరించాలి. హైడ్రా ఏర్పాటు జీవో ప్రకారం చూసిన వివాదాస్పద లేదా ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ వేయడానికి ముందు హైడ్రా వద్ద అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా ఉండాలి కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనర్ చెబుతున్నట్లు సివిల్ కోర్టులో ఉన్న కేసులో ప్రస్తుత ప్లాట్ ఉంటే కనుక హైడ్రా వేసిన ఫెన్సింగ్ ను 48 గంటల్లో తొలగించాలని ఆదేశించింది. తదుపరి విచారణకు 24 వాయిదా వేసిందంట. వాళ్ళు హైడ్రా కూలగొట్టాలనుకుంటే కూడా ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ఇట్లాంటి డాక్యుమెంట్ ఉంటే అవన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఒకవేళ ఆల్రెడీ వాళ్ళకి దానిపైన స్టే ఉంటే దాన్ని టచ్ చేయకుండా ఆ స్టే కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని టచ్ చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు చురకలు పెట్టింది నిన్న గవర్నమెంట్కు. చూడాలి మరి, కానీ వాళ్ళ తీరు మాత్రం మారతలేదు. హైకోర్టు ఎంత చెప్పినా కోర్టులు ఎంత చెప్పినా కూడా అధికారుల తీరు మాత్రం మారకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. దీనిపైన కఠిన చర్యలు కూడా తీసుకోవాలి కోర్టు కూడా. మరో వార్త చూసుకుందాం. బీఆర్ఎస్ లేవదు, బీజేపీ చాలదు, తెలంగాణ కాంగ్రెస్కు తిరుగులేదు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మనవే, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో హర్షం. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మనవే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ అది రేవంత్ రెడ్డి గారి ధీమా వరకే, కానీ పరిస్థితి రియాలిటీలో వేరే ఉన్నది. గ్రౌండ్ రియాలిటీ తెలంగాణలో వేరే ఉన్నది. ఇప్పుడు అదేంటంటే ఈ మున్సిపల్ ఎన్నికల అత్యధిక స్థానాలు మనయ్యా అని చెప్పేసి మీరు ఏదో అనుకుంటున్నారు చూడండి, అది మీ ఆశ మాత్రమే, ఆలోచన మాత్రమే. తెలంగాణలో ఇప్పుడు ఘోరంగా ఉన్నది పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి. మళ్ళీ ఏమంటారు చూడండి, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన ప్రజల్లో హర్షం అంతా. హర్షం కాదు, వాళ్ళు ఏ మాటతోటి ఇది చెప్తారో మాకు తెలియదు, కానీ తిడుతున్నారు. ఇట్లా ఓటేనికి వచ్చి కూడా అనవసరంగా ఆ రోజు కాంగ్రెస్కి వేసినాము, గిదే కారు గుర్తుకో గిదే పువ్వు గుర్తుకో వేసినట్టు అయిపోతుండే. ఆ రోజు అనవసరంగా ఆ రోజు కాంగ్రెస్కి వేసి ఈరోజు గోసపడుతున్నామని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. రియాలిటీలో గది ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ప్రజల్లో హర్షం ఉందా. ఏం చేసినా హర్షం, ప్రజలు హర్షం వ్యక్తం చేసే పరిస్థితుల్లో లేరు. మీరు ముంగటికి రండి, వాళ్ళ ముంగటికి ఏం సమాధానం చెప్తారు, ఏం మాట్లాడతారు, ఎట్లా హర్షం వ్యక్తం చేస్తున్నట్టు. ముసలోళ్ళ నుంచి పడసోళ్ళ దాకా, పడసోళ్ళ నుంచి ముసలోళ్ళ దాకా మీరు చేసిన కార్యక్రమాలు ఏంది, మీరు చేసిన సంక్షేమం ఏంది, మీరు చేసిన డెవలప్మెంట్ ఏంది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ పట్ల తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటున్నారు కదా. ఎట్లా హర్షం వ్యక్తం చేస్తున్నారు? వృద్ధాప్య పింఛన్ ఇచ్చారని చెప్పి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారా? మహిళలకు 2500 ఇచ్చారని చెప్పి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారా? కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇచ్చినామని చెప్పి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారా? షాదీ ముబారక్ లా తులం బంగారం ఇచ్చినామని చెప్పి
హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారా? విద్యార్థులకు స్కూటీలు ఇచ్చామని చెప్పి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారా? మస్తు జాబులు వేసామని చెప్పి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారా? లేకపోతే రైతు బంధు చేసామని చెప్పి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారా? రైతులకు యూరియా సప్లై చేసామని చెప్పి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారా? ఎట్లా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు? రుణమాఫీ కరెక్ట్ చేశారని చెప్పి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారా? ఎట్లా హర్షం వ్యక్తం చేస్తున్నారు? హర్షం వ్యక్తం చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు అనేది మీరు రియాలిటీలోకి వస్తే తెలుస్తుంది. జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు అనేది రియాలిటీలోకి వస్తే తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారు మొత్తం చుట్టూ సెక్యూరిటీని పెట్టుకొని అట్లా వచ్చి ఓటేసిపోయి మనం గెలుస్తున్నామని చెప్పేసి అక్కడ పోయి ఢిల్లీలో పోయి చెప్పడము, ఇది మీ 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 సొంత నిర్ణయాలకే సరిపోతుంది తప్ప ప్రజల రియాలిటీ కాదు. అది ప్రజల రియాలిటీలో వేరే ఉన్నది. మీరు చెప్తున్నట్లు ప్రజల లోపల హర్షం ఏం లేదు. మీ తిట్ల వర్షం కుట్టిస్తాను మీకు. హర్షం పక్కన పెడితే తిట్ల వర్షం మిగులుతుంది మీకు లాస్ట్. చూడండి, ఇది చూడండి. బీఆర్ఎస్ పై జనంలో ఇప్పటికీ విముఖత అంట. బీజేపీకి తెలంగాణలో పరిస్థితులు ఎన్నటికీ అనుకూలంగా ఉండవు. ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడితో ఏకాంత చర్చలు. అదే ఉత్సాహంతో ముందుకెళ్ళండి. పార్టీని మరింత బలోపేతం చేయండి. ఖర్గే సూచన. నేడు రాహుల్ కేంద్ర మంత్రులతో సీఎం భేటీ. తెలంగాణలో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానంలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పారు. బుధవారం సాయంత్రం రాజాజీ మార్గంలోని ఖర్గే నివాసంలో ఎంపీలు మల్లు అనిల్ కుమార్ యాదవ్, రఘువీరెడ్డితో కలిసి రేవంత్ ఆయన్ను కలిశారు. 5 నిమిషాలు అందరూ ఖర్గేతో మాట్లాడిన తర్వాత సుమారు 25 నిమిషాలతో పాటు ఖర్గే రేవంత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ సాధించబోయే మున్సిపాలిటీల గురించి రేవంత్ రెడ్డి గారు ఖర్గే గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందంట. దాంట్లో కూడా ధీమా ఏం వ్యక్తం చేశారంటే, మనము టోటల్గా గెలుస్తున్నాము, తిరుగులేని శక్తిగా మారిపోతున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కానీ చూడాలి ఎట్లా చేస్తారు ఏంది అనేది. ఎందుకంటే రియాలిటీలో వేరే ఉన్నది. రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. రేపే, ఎక్కువ రోజులు కూడా లేదు, రేపే ఉన్నది. రేపు రియాలిటీ తెలుస్తుంది ఏందనేది. చూద్దాం, మరో వార్త చూద్దాం. హస్తం హవా. 70% మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆధిక్యానికి అవకాశం. 7 కార్పొరేషన్లలో 5 కాంగ్రెస్ ఖాతాలోకి. కరీంనగర్, నిజామాబాద్లో బీజేపీకి లభించనున్న మెజారిటీ. ఈ ఎన్నికల్లోనూ కారు జోరు అంతంతే. ఉమ్మడి మెదక్లో మాత్రం స్వల్ప ఆధిపత్యం. కేసీఆర్ ఇలాగా గజ్వెల్లోనూ క్లిష్టమే. సిరిసిల్లలో ఎగురున్న గులాబీ జెండా. హస్తం హవా అని చెప్పేసి ఆంధ్రజ్యోతుడు రాసిండు ఇంత పెద్దగా. హస్తం హవా 70% మున్సిపాలిటీలు కాంగ్రెస్కే ఆధిక్యం అంట. కానీ ఇది కాంగ్రెస్కు డప్పు కొట్టే పత్రిక కాబట్టి ఇట్లనే రాస్తుంది. కానీ రియాలిటీ ఏంటంటే 50% మాత్రమే వచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 50% ఫిక్స్ అయి ఉన్నాయి. బీజేపీ కొన్ని స్థానాలలో బీజేపీ ఎంఐఎం ఉన్నప్పటికీ వాళ్ళ పర్సెంట్ పక్కన పెడితే ఇక 100% వీళ్ళే అనుకుంటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ అనుకుంటే 50% అంటే సగం వచ్చే అవకాశం ఉన్నది. వీళ్ళు అనుకున్న 70% ఏం లేదు పరిస్థితి. కారు గుర్తు కనిపిస్తేనే కేసీఆర్ గారు ముఖం కనిపిస్తుందండి. కారు గుర్తు కనిపిస్తేనే కేసీఆర్ గారు ముఖం కనిపిస్తుంది. ఇంకా చేతి గుర్తుకో ఇంకో గుర్తుకో ఎట్లేస్తారు? వేసే పరిస్థితి లేదు, వేసే అవకాశం లేదు. ఎవ్వరు ఏం చేసినా కారు గుర్తు కనిపించిందంటే కేసీఆర్ గారికే ఓటు. ఇది 100% జనాలు ఫిక్స్ అయిపోయారు. నిన్న రియాలిటీలా ఆ మున్సిపల్ ఎలక్షన్లలో రియాలిటీలో తిరిగితే ఎవరికి వేసినమ్మా అని ఓటు అడిగితే కదిలిస్తే ఓటేసిన తర్వాత సింపుల్గా చెప్పేసారు వాళ్ళు కారు అని చెప్పి. అంటే గా పరిస్థితి ఉన్న తెలంగాణలో ఉండొచ్చు. కాంగ్రెస్ బలోపేతమైన ఆ ప్రదేశాలు కూడా ఉండొచ్చు, బీజేపీ ప్రభావితం చేసే ప్రదేశాలు కూడా ఉండొచ్చు. అయినప్పటికీ ఏ పార్టీలో పోటీ ఎంతున్నా కూడా మళ్ళా సగము పోటీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఇది 200% నిజం. ఇది ఎగ్జిట్ పోల్స్ ఎన్ని చూపించినా లేకపోతే ఇంకేది ఏది చూపించినా కూడా 50% మున్సిపాలిటీలు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నది. కారు గుర్తు గెలిచే అవకాశం ఉన్నది. కారు గుర్తు ఆ నాయకులందరూ కూడా ముందంజలున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ప్రచారంలో తెలిసిపోతున్నది వాళ్ళు గెలిపోయింది అనేది. కానీ కాంగ్రెస్ సంకల్ప గుద్దుకోవడం ఇది సరైన పద్ధతి కాదు. ఇంకోటి ఏంటంటే రియాలిటీ ఏంటంటే బీఆర్ఎస్ కూడా అంతే ఆధిపత్యం వహిస్తున్నది, కాంగ్రెస్ కూడా అంతే ఆధిపత్యం వహిస్తున్నది. రెండుటి కూడా సరి సమానంగా వచ్చే అవకాశం ఉన్నది తప్ప కాంగ్రెస్కు సపరేట్గా